డేటా చోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే అశోక్ కాల్ డేటాను పరిశీలిస్తున్న సిట్ అధికారులు ఇందులో అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోసారి అశోక్ 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఈ నెల 13 వరకు నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరారు. డేటా చోరీ విషయంలో ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్ లక్ష్మి. మొత్తం మీద ఐటీ గిడ్స్ కేసులో సిట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల డేటాను చోరీ చేసినటువంటి కేసులో ఇప్పటికే అశోక్, ఈ సంస్థ డైరెక్టరు, ఎండీ అయినటువంటి అశోక్ కోసం పోలీసులు పూర్తిగా గాలింపులు చర్యలు చేపడుతున్నాం. మనం ప్రస్తుతం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ అశోక్ ఇంటి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ప్రస్తుతం గతంలో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని లోకేష్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కూడా అశోక్ వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ గతంలో 3వ తారీఖు 3వ నెల 2019 రోజు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు అశోక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అశోక్ జాడ ఎక్కడుందో మాత్రం తెలియని పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల డేటాను, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాతో పాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. నిన్న మరొకసారి 11/3/2019 నిన్న మరొకసారి సిట్ అధికారులు నేరుగా నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద నేరుగా విచారణకు హాజరు కావాలని కూడా ఈ నోటీసులో క్లియర్గా పేర్కొంటుంది. మనం చూడొచ్చు, ఇక్కడ యువర్ వన్స్ అగైన్ రిక్వెస్టెడ్, మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం, ఖచ్చితంగా అపీర్ బిఫోర్ ద అండర్ సైన్ ఎట్ సిట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, గోషామహల్, హైదరాబాద్ ఎట్ 13/3/2019 ఎట్ 10 o'clock ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 13వ తారీఖు అంటే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్కి, దర్యాప్తుకు సహకరించాలని మరోసారి సిట్ అధికారులు నిన్న నోటీసులు అశోక్ ఇంటి దగ్గర, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి అశోక్ ఇంటి దగ్గర నోటీసులు కూడా మరొకసారి జారీ చేశారు. కానీ ఇప్పటివరకు అశోక్ మాత్రం అతను ఎక్కడున్నాడు, ఈ నోటీసులకు కూడా ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేదు. మరోవైపు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఏదంటే తమపై నమోదు చేసినటువంటి పోలీసులు అక్రమంగా తమపై నమోదు చేసినటువంటి కేసులను మొత్తం కూడా తొలగించాలి, తమ కంపెనీపై పెట్టిన కేసులన్నిటి కూడా కొట్టివేయాలని కూడా ఇప్పటికే అశోక్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్వాష్ పిటిషన్పై నిన్న హైకోర్టు విచారించడం జరిగింది. అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు మాత్రం ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని కూడా నిన్న అశోక్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు అశోక్ తరపు న్యాయవాదులు కావచ్చు, అశోక్ మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులో రాలేదు. మరోవైపు సిట్ అధికారులు అశోక్ అశోక్ హైదరాబాద్ నుంచి డేటా చోరీ వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి అశోక్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అశోక్ని అదుపులో తీసుకుంటే మాత్రం దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది మాత్రం పూర్తిగా దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉందని మరోపక్క సిట్ అధికారులు అదే విషయంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. కానీ అశోక్ మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు సహకరించకపోవడం, అదేవిధంగా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు వివరణ ఇవ్వకపోవడం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి వివరణ ఇస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సింది. రేపు 13వ తారీఖు ఉదయం 10 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి నేరుగా అశోక్ హాజరై వివరణ ఇవ్వాలని మరొకసారి పోలీసులు, సిట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులకు రేపు అశోక్ వివరణ ఇస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పొచ్చు. ఇప్పటికే అశోక్ సంబంధించినటువంటి కాల్ డేటాను కూడా సిట్ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. డేటా చోరీ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత అశోక్ అనేక మంది రాజకీయ ప్రముఖులకు కూడా కాల్ చేసినట్టు కూడా కాల్ డేటాలో పూర్తిగా ఉన్నట్టు కూడా పోలీసులు పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు అధికారులకు కూడా అశోక్ కాల్ చేసినట్టు కూడా ఆ కాల్ డేటాలో పూర్తిగా ఉన్నట్లు కూడా సిట్ అధికారులు తన దర్యాప్తులో వెళ్ళలేదు. ఇక ప్రస్తుతం అయితే అశోక్ కోసం పూర్తిగా సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అశోక్ యొక్క కాల్ డేటాతో పాటు ఇప్పటివరకు కలెక్ట్ చేసినటువంటి డేటాను మొత్తం కూడా సైబర్ నిపుణులతో, ఎథికల్ హ్యాకర్స్తో కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో అసలు దోషులు ఎవరు ప్రజలకు తేలాల్సి ఉంది. కాబట్టి ఈ కేసు సంబంధించినటువంటి పూర్తిగా అన్ని కోణాల్లో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.